వీడియో ఏంటంటే మా ఇంట్లో గణేష్ ఉంది అంటే ఈరోజు గణేష్ ఉంది పండుగ కదా అట్లా అని చెప్పి మా ఇంట్లో మా పిన్ని విగ్రహం పెడతాను అనమాట. గణేశుని విగ్రహం అట్లా అని చెప్పి ఇంట్లో గణేశుని పెడతారని చెప్పి వ్లాగ్ చేస్తున్నాను. మీ గుడి నచ్చుతా అనుకుంటున్నాను. అందరికీ ఇంకోటి ఏంటంటే హ్యాపీ గణేష్ చతుర్థి. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి పండుగని. 11 రోజులు గణేశుడు ఇంట్లో మంచిగా కూర్చొని మనతో అందరితో ఉంటాడు. చూసారా, మేమైతే ఇలా చిన్న మట్టి వినాయకుడు ఫ్రెండ్లీ అంటే నేచర్ ఫ్రెండ్లీ వినాయకుడు తెచ్చుకున్నాం అనమాట. మేము చూసారా మొత్తం మట్టి వినాయకుడు. ఇప్పుడు డెకరేషన్ చేయాలి, డెకరేషన్ పూజ ఇవ్వాలి, అన్నీ చేసేయాలి. ఎందుకంటే ఇవ్వాలి కదా పండుగ అట్లా అని చెప్పి మేము చేస్తున్నాం. చూసారు కదా మా పిన్ని మొత్తం రెడీ చేసుకుంటుంది డెకరేషన్కి. పూలదండ, గరక తెలుసుగా మీ అందరికీ. గరక ఇట్లా అన్నీ పూలదండ ఇస్తాం చూడండి. పూలదండ రెడీ అయిపోయింది. మొత్తం జూమ్ చేసి చూపిస్తున్నాం చూడండి. ఇప్పుడు కనిపిస్తలు చేతడ్డం వచ్చేసింది. మా చెల్లె పని ఇంట్లో మొత్తం అంగడి సందడి ఉంది. ఫుల్ అందరం పిల్లలు పెద్దలు అందరం ఫుల్ హ్యాపీ. అంటే ఇక పండుగ వచ్చినప్పుడు అందరి దగ్గరకు వచ్చి కలిసేది. అంటే దగ్గరకు వచ్చి కలిసేది అంటే ఇప్పుడు నార్మల్గా రెగ్యులర్ డే అనుకో, కాలేజ్ పోవాలి, స్కూల్కి పోవాలి, అవి ఇవి అన్ని పనులు. పండుగ వస్తే అన్ని హాలిడేస్ ఇంట్లో కూర్చోవాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. అదే కదా ఇప్పుడు అందరం ఫుల్ హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం పండుగని. ఇక మొత్తం ఇప్పుడు డెకరేషన్ చేస్తుంది చూడండి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను ఎందుకంటే టైం లాంగ్ అయిపోతుంది కదా మీకోసం అని చెప్పి 5 minutesలో వీడియో అయిపోయేటట్టు చూస్తున్నాను. అందరూ ప్లీజ్ ఫుల్ వీడియో అయిపోయే వరకు చూడండి. అట్లనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ మా నుంచి. మొత్తం ఇప్పుడు దాన్ని ఏమంటారేమో పెట్టింది కాకుండా కొబ్బరికాయ మీద కుండ పెట్టి, చెంబు మీద కొబ్బరికాయ పెట్టి పెట్టింది. అది దాన్ని ఏమంటారు నాకు తెలియదు. అగరబత్తీలు ఆరతి, ఇప్పుడు ఆరతి ఇస్తుంది. ఇక అంతా రెడీ అయిపోయింది. ప్రసాదాలు అన్నీ పెట్టేసింది. ప్రసాదాలు చూపిస్తాం చూడండి ఎట్లుంటాయి ప్రసాదాలు. ఏమేమి ప్రసాదాలు చేసినామో కూడా చూపిస్తాం ఇప్పుడు. ఒక సెకండ్ మా పిన్ని ఇంకా చేస్తున్నా అని చెప్తున్నాను ఆగినాను. చేసింది లిప్స్టిక్ కథం అయిపోయింది. ఇప్పుడు ప్రసాదాలు చూడండి. పాయసము, పులిహోర, దద్దోజనం, పెరుగు, నార్మల్ అన్నంలో ఏమో కూర అంటారు కదా అది, ఆ కూర కూడా వేసింది. ఇక ఆరతిస్తుంది. లీచి, పిన్ని, చెల్లె, బాబాయ్, వరుణ్, తమ్ముడు అందరం ఒక దగ్గరనే ఉన్నాం. ఇదంతా తీసేది నేనే కాబట్టి ఎవరు లేకుండా. మా ఎదురింటి ఆంటీ వాళ్ళు, ఆంటీ అంకుల్ వాళ్ళ పిల్లలు. ఈమె చిన్నామే ఇలా కొడుకు ఉంటాడు. ఇంకా ఆయన పేరు ఎంత గుర్తొస్తలేదు. ఇద్దరు మంచిగా మాట్లాడతారు అనమాట. ఇలా చెల్లె నన్ను చూసి భయపడుతుంది. అంటే చిన్నప్పుడు ఆమె తినకపోతే బెదిరియమంటుండే, పెద్ద అయినా కూడా ఇంకా ఆమె ఎదురునే భయపడుతుంది నన్ను చూసి. అందరికీ ఇక కంకణాలు కడతారు. 11 రోజుల వరకు ఈ కంకణాలు పెట్టుకుంటాం అనమాట పండుగది. వెనకాల లీచి బొట్టు పెట్టింది చూడు ఆయననే, మాన్వేత్ ఇవాళ లిక్కి కట్టుకుంటాడు. మొత్తం ఇవాళ కటింగ్ చేయించుకోండి. ఇవాళంటే ఇవాళ కాదు, 2 days కింద కటింగ్ చేయించుకోండు. ఫుల్ పెరిగిపోయిందని చెప్పి. ఇప్పుడు వరుణ్ గుర్తుపట్టే ఉంటారు. వరుణ్ బాయ్ బోల్తే మోడల్ నవ్వుతుంది చూసారా. ఇక లిక్కి మొక్కేస్తుండే. నాకు ఆకలి అవుతుంది అని చెప్పి లిక్కి మొక్కేస్తుండే డైరెక్ట్ ఫస్ట్. మొకేషన్ కథం అయిపోయింది. లీచీగా మమ్మీకి కడతా అని చెప్పి పిన్నికి కడుతుంది. ఇక పిన్నికి కూడా కట్టేసింది. ఆంటీ వచ్చింది. ఆంటీకి ఇప్పుడు అంకుల్కి తీసుకోపోయింది. అదే కంకరం తీసుకోపోయింది అంకుల్కి. ఇక శ్రీధర్బాబు వచ్చిండు. అదే డ్యూటీ కూడా సిగ్నేచర్ పెట్టేసి వచ్చి చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దేవుడు చూసారు కదా, ఇదన్నమాట మన ఇంట్లో జరిగిన పూజ. ఇప్పుడు ఇక అందరూ ఒక్కొక్కరు మొక్కుతారు అనమాట. శ్రీధర్బాబు మొక్కేస్తుండే. అప్పుడే శ్రీధర్బాబుకి మళ్ళీ డ్యూటీకి ఇవ్వాలి కదా, అందుకని చెప్పి ముందే మొక్కేస్తుండే. ఫస్ట్ లిక్కి సెకండ్ శ్రీధర్బాబు మొక్కిన అనమాట. ఇది బయట తులసమ్మ చూసారు కదా, అది మా తులసమ్మ. మొన్ననే రీసెంట్గా పెట్టినాము. ఇంతకుముందు లేకుండా అనమాట. ఇదే అంటే ప్లేస్లో కొట్టడం పెట్టాలి. ఇక లీచి మొక్కుతుంది, గరకపూస వేస్తుంది. 11 గరకపూసలు వేసి ఓం గణపతి నమః అని అంటారు అనమాట. ఇది వీడియో అనమాట. ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.